హాయ్ అండి. ఇది మా టూర్ థర్డ్ డే అనమాట. నేను ఇప్పుడున్నది మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ ముందర. అయితే గోపురం ఎంతో ఆశతో గోపురాన్ని చక్కగా చూద్దాం అనుకున్నాము. కానీ ముందు కుంభాభిషేకం కోసం ప్రిపరేషన్స్ అంటండి. మొత్తం గోపురం అంతా పెయింటింగ్స్ అవుతున్నాయి అన్నమాట. 33,000 విగ్రహాలు ఉంటాయంటండి మధుర మీనాక్షి అమ్మవారి గోపురం పైన. ఓకే, ఈసారి చూడలేకపోయాము. మళ్ళీసారి ఎప్పుడైనా అమ్మవారు మాకు అవకాశం ఇస్తారని అనుకుంటాను. ఇక మేము ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి బయట వచ్చి జస్ట్ ఒక కాఫీ మాత్రమే తీసుకొని ముందర దర్శనానికి వెళ్దామని బయలుదేరాము. అప్పటికి ఇంకా షాప్స్ అవి ఏమి ఇంకా ఓపెన్ అవ్వలేదు చూడండి. చాలా ఎర్లీగా వెళ్ళామన్నమాట. తొందరగా వెళ్ళి ఫస్ట్ దర్శనం చేసుకుందామని. దర్శనం అయిన తర్వాత ఇక్కడ ఏంటంటే కుంకుమ తీసుకున్నా నేను. ఈ మామూలుగా ప్రతి పుణ్యక్షేత్రం దగ్గర అమ్మేవి ఉంటాయి కదా, ఇవన్నీను ఇత్తడి సామాగ్రి, పూజ సామాగ్రి అవన్నీ కాకుండా ఇక్కడ ఏంటంటే మొగలి పువ్వు ఫ్రేగ్రెన్స్తో కుంకుమ చాలా ఫేమస్ అండి. సో నేను కుంకుమ తీసుకున్నాను. ఇక్కడ వచ్చిన తర్వాత మా వాళ్ళందరికీ ఇవ్వచ్చని ఈ షాప్లో చాలా బాగుందన్నమాట. ఇలాంటివి చాలా షాప్స్ ఉన్నాయండి. ఇత్తడి సామాగ్రి అయితే బోలెడు ఉంది. అంటే అవసరమైన వాళ్ళు లేదా ఏదైనా ఐటెం లేని వాళ్ళు కొనుక్కోవచ్చు. నేను ఏం పర్చేస్ చేయలేదండి, ఎందుకంటే మెయిన్ మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు మన కొన్న వస్తువులన్నీ లగేజ్కి యాడ్ అవుతాయి. ఆ భయంతో నేను అసలు ఏమీ కొనలేదు ఈ టూర్లో. జస్ట్ కుంకుమ మాత్రం తీసుకున్నా అందరికీ ఇవ్వడానికి, అమ్మవారి గుడి కదా అందుకని. ఇది వెస్ట్ టవర్. మేము ఎంటర్ అయింది వెస్ట్ టవర్ నుంచి అనమాట. ఇది ఎందుకంటే మాకు హోటల్కి ఇది నియరెస్ట్. కొంచెం ఎడం పక్కన చెప్పుల్ స్టాండ్ ఉంది, పక్కనే మొబైల్ ఫోన్. ఈ గుళ్ళో మాత్రం స్ట్రిక్ట్గా మేము శ్రీరంగంలో, తాంజావూరులో మొబైల్ ఫోన్స్ క్యారీ చేసాము. మధుర మీనాక్షి అమ్మవారి గుళ్ళో మాత్రం ఏ కోశాన మొబైల్స్ అలౌ చేయరండి. మనం తప్పకుండా అక్కడ డిపాజిట్ చేయాల్సిందే. ఫ్రీ డిపాజిటే పెట్టేసి ఒక టోకెన్ ఇస్తారు. మన దర్శనం అయిన తర్వాత వెళ్ళి తీసేసుకోవచ్చు. కానీ మొబైల్ మాత్రం ఇన్సైడ్ అలౌడ్ లేదు. ఇదిగోండి ఎత్తైన గోపురం, లోపల 1000 పిల్లర్స్ టెంపుల్ ఉందండి. అండ్ చుట్టూరా ఏంటంటే 14 గోపురాలు ఉన్నాయండి. 14 గోపురాలు మొత్తం. ఇది 16th సెంచరీలో కట్టిన గుడి. అంటే 1100 సంవత్సరాల క్రితం కట్టిందనమాట. ఇదిగోండి గుడి పక్కన ఒక శారీ షోరూమ్ అతను నన్ను రాండి, మీరు కొనుక్కున్నా సరే చూడండి, కొనుక్కున్నా సరే చూడండి అంటే లోపలికి వెళ్ళాము. కానీ ఆనెస్ట్లీ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో ఏం నచ్చలేదు, అండ్ నాకు కొనాలనే ఉద్దేశం కూడా లేదు. కానీ అబ్బాయి ఏంటంటే మీరు చూడండి అంటే లోపలికి ఎంటర్ అయ్యామన్నమాట. అంటే వాళ్ళ టైం వేస్ట్ చేయాలని కాదులేండి. ఇక మధుర మీనాక్షి అమ్మవారి టెంపుల్ తర్వాత 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక ప్యాలెస్ ఉందండి. అది ఏంటంటే తిరుమలై నాయగార్ మహల్ అంట. అప్పటి రాజు 17th సెంచరీలో ఆయన మదురైలో ఒక మహారాజట. ఆయన ఏంటంటే ఇది ఆయన ఒక ఆడిటోరియం కింద ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం కట్టించుకున్న కోట. అసలు ఎంత పెద్ద స్కేల్లో ఉందంటేనండి, అసలు మేమైతే ఆశ్చర్యపోయాం ఆ ప్యాలెస్ ఒక డైమెన్షన్స్ చూసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పెద్ద ఏరియాలో కట్టారు. అండ్ ఈచ్ పిల్లర్ అంటే 15 feet హైట్ ఉంది. ఈచ్ పిల్లర్ హైట్ 15 feet. ఆ పిల్లర్ యొక్క సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, అది 6 feet అండి వెడల్పు. సర్కంఫరెన్స్ ఎంతో తెలియదు, వెడల్పు మాత్రం 6 feet. అంత హ్యూజ్ పిల్లర్స్, కొన్ని వందల పిల్లర్స్ పైన ఆధారపడి ఉందన్నమాట ఈ ప్యాలెస్. అసలు తిరుమలై నాయగార్ మహల్ ఈ ప్యాలెస్ పేరు. అదిగోండి లోపల గోపురాలు వచ్చేసి 60 feet హైట్. ఈ కింద ఏం సపోర్ట్ లేకుండా పైన అలా డోమ్ లాగా దాన్ని డిజైన్ చేయడము, దానిపైన చెక్కడము, ఇలా అది అసలు నిజంగానండి ఇంత పెద్ద స్కేల్లో అప్పట్లో ఈ రాజులు ఎందుకు కట్టించారో, అంటే ఎందుకు కట్టించారు అంటే నేను ఇక్కడ అనేది ఏంటినంటే అసలు వాళ్ళ థింకింగ్ చూడండి, వాళ్ళు ఎంత పెద్దగా ఆలోచించారు చూడండి. వాళ్ళు లేరు, కొన్ని తరాలు గడిచిపోయాయి. కానీ మనం ఇప్పుడు 1100 సంవత్సరాలు క్రితం కట్టిన
ప్యాలెస్ని ఇప్పుడు మనం చూస్తున్నాము అని అంటే అది ఎంత గొప్ప విషయం అండి. అసలు ఎంత గ్రాండ్గా ఉందో లోపలైతే. అప్పట్లోనంట ఇది మ్యూజిక్, డాన్స్, ఆర్ట్ ఫామ్స్, ఇంకా ఇంకా డ్రామాస్ అలాంటివన్నీ ఇక్కడ. అంటే అప్పుడు మరి రాజులకు ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా వాళ్ళకి, అందుకోసమని కట్టిన ప్యాలెస్ అంటండి ఇది. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. పిల్లర్స్ చూసారా అసలు ఎంత పెద్దగా ఉన్నాయో. అంటే మాకు అక్కడ ఏంటంటే ఈ ఈ హ్యూజ్నెస్, ఇంత లార్జ్ స్కేల్లో కట్టడం చూసేసరికి మేము కొంచెం షాక్ అయిపోయామన్నమాట. ఇది మీరు చూసి ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటాను. ఇవన్నీ ఏంటంటే లైఫ్ టైంలో ఒకసారి తప్పకుండా చూడవలసినవండి. అది కూడా చూడండి ఎంత చక్కగా ఒక సిమెట్రికల్గా డిజైన్ చేసి ఎక్కడ ఒక లైన్ వంకర పోకుండా ఎంత చక్కగా కట్టారు చూడండి. అండ్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ అప్పుడు లేదు, అయినా సరే ఎంత చక్కగా నిర్మించారు చూడండి. ఎక్కడ కూడా ఒక లైన్ క్రాస్ అవ్వకుండా పిల్లర్స్ వరుసగా, ఆ పిల్లర్స్ పైన ఆధారపడి చాలా హైట్ ఉన్న గోపురాలు. చాలా బాగుందండి ఈ ప్యాలెస్. అండ్ ఈ ప్యాలెస్ ప్రెమిసెస్లో ఇంకొకటి మేము గమనించాము. ఈ ప్రెమిసెస్ మొత్తాన్ని కవర్ చేస్తూ పైన నెట్ వేశారండి. అంటే బహుశా పావురాలు, అదిగోండి మీకు నెట్ కనబడుతుంది అనుకుంటాను పైన స్కై వైపు చూస్తే. అంత పెద్ద ఏరియాకి నెట్తో కవర్ చేశారు. లేదంటే పావురాలు మొత్తం అంత చికాకు చేసేస్తాయి కదా, అందుకని అనమాట ప్రొటెక్షన్గా అంత పెద్ద నెట్ వేసేసారు. వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడ్డారు పావురాలతో. ఇక ఇది చూడండి, ఇదేంటంటే సెంటర్ గోపురం అనమాట. సెంటర్ డోమ్ ఎంత వెడల్పుగా ఉంది చూడండి. ఏ పిల్లర్ సపోర్ట్ లేకుండా అంత పెద్ద డోమ్ని ఎలా నిర్మించుంటారో మరి వాళ్ళకే తెలియాలండి. మళ్ళీ ఆ డోమ్ పైన సెంటర్లో అంత పెద్ద డిజైనింగ్, మధ్యలో ఏంటంటే ఒక సింహాసనం లాగా ఉందండి. అప్పట్లో మరి వాళ్ళు రాజులో చక్రవర్తిలో ఎవరో కూర్చునేవాళ్ళేమో చూడండి. ప్రతి రూఫ్ పైన డీటెయిలింగ్ అండ్ రాతితో చెక్కిన కొన్ని విగ్రహాలు అలా ఉన్నాయి. అసలు చూస్తుంటేనే ఎంతో అద్భుతంగా ఆశ్చర్యంగా అనిపించే కట్టడం అండి ఇది. ఇక్కడ మేము చాలా టైం స్పెండ్ చేసాము. ఓపెన్గా ఉంది. ఎంట్రీ ఫీజ్ సమ్ 10 రూపీస్ 20 రూపీస్ అనుకుంటానండి, నాకు గుర్తు రావడం లేదు. కానీ చక్కగా ఎంజాయ్ చేసామండి. కొందరైతే స్కూల్ పిల్లల్ని తీసుకుని వచ్చారు, స్కూల్ విజిట్కి అనుకుంటాను, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొని వచ్చారు. చాలా బాగుంది, చాలా అందమైన అద్భుతమైన కట్టడము. అప్పటి రాజు మరి 17th సెంచురీలోనే ఇంత చక్కని ప్యాలెస్, ఇంత ఫార్వర్డ్ థింకింగ్తో కట్టడం అనేది చాలా చాలా గొప్ప విషయము. అండ్ మనం ఈరోజు చూసి ఆనందించడానికి ఒక అవకాశం అన్నమాట. చాలా మంచి కట్టడం. ఈ మా మదురైలో మా 2 days స్టే, ఒక రోజంతా అమ్మవారి టెంపుల్ ప్రెమిసెస్లో గడిపాము. అంటే ఒక నైట్ ఒక డే. నెక్స్ట్ డే మేము ఏంటంటే ఇప్పుడు ఈ నైట్ మేము రామేశ్వరంకి బయలుదేరాలన్నమాట. సో ఈరోజు మధ్యాహ్నం అంతా మేము ఈ ప్యాలెస్లో గడిపాము. కొన్ని ఫోటోలు పెడుతున్నాను, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.